అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బొగ్గు గనుల నిల్వలు తగ్గి కొత్త గనులు కరువై ఆర్థిక సంక్షోభంలో చిక్కిన సింగరేణి మనుగడపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన ఉండేది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం సింగరేణి సంస్థకు నిజంగానే పెద్ద వరంగా మారింది. నైని, తాడిచెర్ల 2 గనులతో పాటు తాజాగా మనుగురు బ్లాక్ కేటాయింపు సింగరేణికి భరోసాగా నిలిచింది. నాటి దివాలా దశలో ఉన్న సింగరేణి సంస్థను వాజ్పేయి పాలన విజయవంతంగా నిలబెట్టింది. నేడు అదే బాటలో ఎన్డీఏ పాలనలో సింగరేణి మనుగడకు మోదీ సర్కార్ అండగా నిలిచింది. ఆర్థిక సంక్షోభం నుంచి సింగరేణిని మళ్లీ గట్టెక్కించి ప్రగతి బాట పట్టిస్తోంది. తెలంగాణ సిరుల తల్లి సింగరేణికి మహర్దశ. కొత్త బ్లాకులతో సింగరేణికి లాభాలు. మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన బొగ్గు గని. సంబరాల్లో మునిగి తేలుతున్న కార్మికులు. దివాళాలో ఉన్న సింగరేణిని గట్టెక్కించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దీంతో నష్టాల్లో ఉన్న సంస్థ ఊపిరి పీల్చుకుంటోంది. ఇప్పటికే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ నుంచి రోజుకు 12,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. హిందోల్ నుంచి కామాఖ్యానగర్ సైడింగ్ వరకు రవాణాకు ఏజెన్సీల పూర్తి సహకారం కోరారు. ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. జిందాల్ స్టీల్, మీనాక్షి ఎనర్జీ, తమిళనాడు జెన్కో తదితర ప్రముఖ వినియోగదారులకు బొగ్గు సరఫరా చేయనున్నారు. రోడ్డు మార్గంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఒడిశా యంత్రాంగం సానుకూలంగా స్పందించింది. నిర్దేశిత లక్ష్యాల మేరకు నిత్యం బొగ్గును రవాణా చేయడానికి ఏజెన్సీలు, రవాణాదారులు పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి వెలికితీసిన తొలి బొగ్గు రైలు మంచిర్యాలలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. 59 వేగన్ల ద్వారా వచ్చిన 4,000 టన్నుల బొగ్గుతో సింగరేణి చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. తెలంగాణ వెలుపల మైనింగ్ చేపట్టి సొంత ప్లాంట్కు బొగ్గును రవాణా చేయడం సంస్థ సాధించిన చారిత్రాత్మక విజయం. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ ఉత్పత్తికి ఇది ఎంతో దోహదపడనుంది. మొట్టమొదటిసారి నైని కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. మనస్ఫూర్తిగా సింగరేణిని అభినందిస్తూ ఇది భవిష్యత్ తరాలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించే ఒక నూతన ప్రక్రియ, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. నేను హృదయపూర్వకంగా మరొకసారి సింగరేణి కార్మికులకి, సింగరేణి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంక్షోభం నుంచి ఆదుకున్నారు. ప్రధాని మోదీని కలిసి ఆక్షన్ లేకుండానే నైని, తాడిచెర్ల 2 గన్లను సింగరేణికి కేటాయించేలా ప్రత్యేక చొరవ చూపారు. ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మొదట నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యధికమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, ఈ మనుగురు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ గా ఉన్న సింగరేణిలో ప్రస్తుతం 22 అండర్ గ్రౌండ్, 17 ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. సుమారు 41,000 రెగ్యులర్, 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన 50,000 కోట్ల బకాయిలు, గనుల్లో నిల్వలు తగ్గటం వల్ల జీతాల చెల్లింపునకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సంక్షోభ సమయంలో కొత్త కోల్ బ్లాకులు సంస్థకు ఊపిరిలూదాయి. ఈరోజు సింగరేణికి ఈరోజు POK2 కేటాయించడంలో ప్రధానమైనటువంటి కృషి కిషన్ రెడ్డి గారి
మా యొక్క దాన్ని కేటాయించడంలో చూపెట్టినటువంటి శ్రద్ధ నరేంద్ర మోడీ గారు. దీన్ని బట్టి ఈరోజు ఆదివాసీల యొక్క ప్రాంతము, ముఖ్యంగా ఏజెన్సీ అయినటువంటి జిల్లాని కూడా ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా కూడా మాకు యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముఖ్యంగా మనుగూరు ఏదైతే పట్టణం ఉందో, ఈ యొక్క PVK2 కనుక డీప్ పైన రాకపోతే ఇది మొత్తం కూడా ఈ యొక్క పట్టణమే లేకుండా, ఈ యొక్క పట్టణం యొక్క ప్రగతి అసలు పట్టణమే నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కూడా వలసపోయే పరిస్థితులు, ఇక్కడ వ్యాపారులందరూ కూడా మొత్తం కూడా వాళ్ళు నిర్వీర్యమైపోయి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి 30 సంవత్సరాలకి ఒక మనుగూరు యొక్క భవిష్యత్తుకి భరోసా కల్పించిన వ్యక్తి ఈరోజు కిషన్ రెడ్డి గారు. నైని, తాడిచర్ల టు మణుగూరు PKOC డీప్ సైడ్ బ్లాక్ల ద్వారా సింగరేణికి అదనంగా 860 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు సమకూరాయి. సుమారు 35 ఏళ్ల పాటు ఏటా 22 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల 2000 మందికి పైగా ఉపాధి దక్కనుంది. మొత్తంగా సింగరేణికి 1.95 లక్షల కోట్లకు పైగా, తెలంగాణ ప్రభుత్వానికి 48,000 కోట్ల ఆదాయం రానుంది. మణుగూరు PKOC డీప్ సైడ్ కోల్ బ్లాక్ కూడా దక్కడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూసాము, మొన్ననే తాడిచెర్ల బొగ్గు గని సింగరేణికి అలొకేషన్ చేశారు. అంతకుముందు నైని బొగ్గు గని సింగరేణికి అలొకేషన్ చేశారు. దాంతో పాటుగా ఈ రోజు చాలా అత్యంత కీలకమైనటువంటి బొగ్గు గని ఈ రోజు మణుగూరు ఏరియా నిర్వీర్యం అవుతుందని కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఉపాధి లేక ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ బిడ్డ అయినటువంటి అసలు సిసలైనటువంటి నాయకుడు, తెలంగాణ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఉన్న 2 మైన్లతో పాటుగా ఇప్పుడు నెల వ్యవధిలోనే PKOC2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ని ఇవ్వటం మూలాన ఈరోజు సింగరేణిలో ఏదైతే మణుగూరు ఏరియా నిర్వీర్యం అవుతుందని ఇబ్బందులకు గురై ఆందోళన దీంట్లో ఉన్నారో కార్మికులు గాని, ఆ ప్రాంత ప్రజలకు గాని ఒక శుభవార్త అందింది. 1998కి ముందు సమ్మెలు, నక్సలైట్ల ప్రభావంతో దివాళా అంచున ఉన్న సింగరేణిని నాటి సీఎం చంద్రబాబు, ప్రధాని వాజ్పేయి ప్రత్యేక ప్యాకేజీతో నిలబెట్టారు. కార్మికులకు లాభాల్లో వాటా అందించే విధానం తెచ్చారు. గతేడాది ప్రతి కార్మికుడికి 1.95 లక్షల వరకు వాటా దక్కింది. అదే బాటలో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో మోదీ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోంది. ఉన్న బొగ్గు గనులు కరిగిపోయి భారీ అప్పుల భారంతో కుదేలవుతున్న సింగరేణి మనుగడకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో దక్కిన కొత్త బ్లాకులు శ్రీరామరక్షగా నిలిచాయి. నాటి వాజ్పేయి సర్కార్ బాటలోనే నేడు మోదీ ప్రభుత్వం సింగరేణిని ప్రగతిపాట పట్టించిందని కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ సిరుల తల్లి సింగరేణికి ఇది నిజంగానే సరికొత్త మహర్దశ.